హాయ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం రోజుల్లో అందరికీ కూడా చిన్న లేదు పెద్ద లేదు అందరికీ కూడా మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, మోచేతి నొప్పులు, మెడ నొప్పులు, కీళ్ళ నొప్పులతోటి చాలా బాధపడుతున్నారు. సో ఈ ఈ నొప్పులకి రెమెడీ నేను చెప్పబోతున్నాను. అంటే మెత్తకాయలు, ఆయిల్ వీన్ని ఉపయోగించి ఆయిల్ తయారు చేసుకొని అది ఏ కాయలతోటి ఏ నూనెతోటి ఎంత క్వాంటిటీతో ఎలా ఆయిల్ తయారు చేయాలో చెప్తాను. చూసారు కదా, నేను చూపించిన కాయల్ని ఉమ్మెత్తకాయలు అంటారు. ఆ ఉమ్మెత్తకాయలతోటి ఆయిల్ తయారు చేసుకుని పెయిన్ ఉన్న చోట మోకాళ్ళకి కానీ చేతులకి కానీ మెడకి కానీ నడుముకి కానీ ఎక్కడైనా సరే రాసుకోవచ్చు. నొప్పి ఉపశమనం కలుగుతుంది. ఓకేనా. ఈ కాయలు చూసారు కదా, ముళ్ళగా ఉన్నాయి. సో అందుకని ఏదైనా ఒక క్లాత్ వేసి పట్టుకొని కట్ చేయాలి, లేదంటే ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి. స్టార్టింగ్ నేను అట్లానే క్లాత్ లేకుండా కట్ చేస్తే కాస్త డ్యామేజ్ అయింది వేలు. అందుకని ఖచ్చితంగా క్లాత్తో పట్టుకోండి. అది కూడా మందపాటి క్లాత్ తీసుకోండి, లేదా ఒకవేళ క్లాత్ పలుచగా ఉంటే 3-4 మడతలు వేసి పట్టుకోండి. అలాగా తోడుము కట్ చేసేసుకోవాలి. తోడుము కట్ చేసేసుకొని ఆ కాయని 4 ముక్కల కింద కోసుకోవాలి. పెద్ద కాయ అయితే 4 ముక్కలు, చిన్న కాయ అయితే 2 ముక్కల కింద సరిపోతుంది. అట్లా 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఈ ఆయిల్ తయారు చేయడానికి ఖచ్చితంగా ఐరన్ మూకుడు మాత్రమే వాడాలి. ఐరన్ మూకుడులో అయితేనే దానికి ఫలితం ఉంటుంది. సో ఐరన్ మూకుడులో వాడుకోవాలి. ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్న ఇదంతా ఒక ఐరన్ మూకుడులోకి తీసుకున్నాను. తీసుకొని చూసారు కదా, ఉమ్మెత్తకాయలు మనకి ఎక్కడైనా దొరుకుతాయి ఫ్రెండ్స్. అది ఏంటంటారు, రోడ్ల సైడ్లో కానీ, లేదా పొలాల గట్లంట కానీ, కట్టోలంట కానీ, మీరు జస్ట్ ఒక బయటికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తే ఉమ్మెత్తకాయలు మీకు ఎక్కడైనా సరే దొరుకుతాయి. అవి తెచ్చుకోండి, సరిపోతుంది. సరే, ఈ ఉమ్మెత్తు ఆయిల్ తయారు చేయడానికి కావలసినటువంటి ఆయిల్ ఏంటి, అసలు ఇది ఎలా తయారు చేయాలి, ఏ కంటైనర్లో భద్రపరచుకోవాలి, ఎలా వాడాలి, ఇవన్నీ మీకు తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీరు తయారు చేసుకోండి. సో ఈ ఉమ్మెత్తకాయల్ని 4 బందుల కింద కోసుకొని ఐరన్ మూకుల్లోకి తీసుకుని ఆవ నూనె, ఈ ఆవ నూనె చాలా మంచిది ఫ్రెండ్స్. చిన్నపిల్లలకు కూడా ఆవ నూనెతో మసాజ్ చేస్తే వాళ్ళకి బాడీ గట్టి పడుతుంది. ఆవ నూనె వంటకు కూడా వాడతారు, ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఆవ నూనె వంటకు కూడా వాడతారు. సో మీరు మస్ట్ అండ్ షుడ్గా ఆవ నూనె మాత్రమే తీసుకోవాలి. ఆవ నూనె తీసుకొని ఆ ముక్కలు పోసుకోవాలి. అయితే ఎంత క్వాంటిటీతో తీసుకోవాలి మరి చెప్పాలి కదా. 100 గ్రాముల నూనెకి 5 కాయలు మాత్రమే తీసుకోవాలి. చిన్నవైనా పెద్దవైనా 100 గ్రాముల నూనెకి 5 కాయలు. నేను కేజీ నూనె తీసుకున్నాను, అంటే 1000 గ్రాముల నూనె తీసుకున్నాను. 100 గ్రాములకి 5 కాయలు చొప్పున కాయలు తీసుకున్నాను. ఓకేనా. కంపల్సరీగా ఈ రేషియోని మాత్రం పాటించండి ఫ్రెండ్స్. 100 గ్రాముల నూనెకి 5 కాయలు. అలా మూకుళ్ళలోకి నూనె, కాయలు తీసుకొని వీటిని పొయ్యి మీద స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్న తర్వాత వాటిని చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. కనీసం 2-3 అవర్స్ పడుతుంది ఈ ఆయిల్ కాగడానికి. అదొకటి గుర్తుపెట్టుకోండి. సిమ్మిలో పెట్టే కాయాలి, హైలో పెట్టకూడదు. సిమ్మిలో పెట్టి స్లోగా అప్పుడప్పుడు కలపడం కూడా నేను చూసారు కదా, అలా స్టిక్ తీసుకొని కలిపాను. నేను స్టీల్ గరిటెలు కానీ వాడలేదు.
మీ దగ్గర చెక్క కట్టెలు ఉన్నా కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. నేను నా దగ్గర లేదు కాబట్టి ఆ స్టిక్ తీసుకొని కలుపుతున్నాను. సో మీరు ఇలాగే స్టిక్ తోటి కలుపుకుంటూ చిన్నగా చాలా సిమ్లో పెట్టుకొని ఆయిల్ కాయాలి ఫ్రెండ్స్. ఈ ఆయిల్ కాగుతూ ఉంటుంది. అయితే నేను ఒక చిన్న చిట్కా చెప్పాలనుకుంటున్నాను. మా అబ్బాయికి 7th మంత్ ఉన్నప్పుడు, మా అబ్బాయికి ఈ 7th మంత్ కంటే ముందు 21 అది 21 రోజు ఫంక్షన్ అయిన తర్వాత పాలు తాగుతూ ఉంటే నేను హెయిర్ చూసేసరికి 3 తెల్లెంటుకలు కనిపించినాయి ఫ్రెండ్స్. నేను ఏంటో తెల్లగా మెరుస్తుంది అనుకున్నాను కానీ తెల్లెంటుకలు అనుకోలేదు. చాలా భయం వేసింది. 3 తెల్లెంటుకలు పీకితే ఎక్కడ మళ్ళీ వాడికి వైట్ హెయిర్ పెరిగిపోద్దా అని నేను భయం వేసి పీకలేదు. అది అలా ఉంచితే 7th మంత్ వచ్చేసరికి ఫోర్ హెడ్ పైన వాడి హెయిర్ చాలా ఒత్తు అనమాట. మీరు ప్రీవియస్ నా వీడియోలు చూస్తే వాడి హెయిర్ ఎంత ఒత్తుగా ఉంటుందో మీకు తెలుస్తుంది. వాడి హెయిర్ ఫోర్ హెడ్కి అటు ఇటు కూడా హెయిర్ లాస్ అయ్యాడు. ఎట్లా లాస్ అయ్యాడు అనేది మాకు తెలియదు కానీ మేమైతే డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళాము. క్రీమ్ వాడాము, లోషన్ వాడాము, ఆయిల్ వాడాము, అయినా హెయిర్ అయితే బ్యాక్ రాలేదు. అందుకని ఆ టైంలో మా అక్క ఒక సలహా చెప్పింది. అదేంటంటే మందార పువ్వు కానీ మందార ఆకు కానీ ఏదైనా సరే మామూలుగా హెయిర్కి రాసేసేయి, అక్కడ హెయిర్ వచ్చేస్తుంది అంది. నేను అలా కాదులే అని చెప్పి 100 గ్రాములు మందార పొడవును 100 గ్రాములు కరివేపాకు పొడిని తీసుకొని ఆయిల్లో కాసి బాగా నల్లగా మాడే వరకు కాసి వాడికి 7th మంత్లోనే గుండు చేపించేసి, అంటే మామూలుగా 9th మంత్ కానీ 11th మంత్ కానీ చేపిస్తారు కదా, నేను 7th మంత్లోనే పుట్టెంటుకలు తీపిచ్చేసి అక్కడ నుంచి ప్రతిరోజు ఆయిల్ రాశాను ఫ్రెండ్స్. వాడు ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నాడు. ఎండింగ్ ఆఫ్ ద 6th క్లాస్, 7th క్లాస్కి వెళ్తాడు. ఇప్పటికీ వాడి తల వైట్ హెయిర్ లేదు. వాడి హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. నెలకే వాడికి 3 times కటింగ్ పడుతుంది కంపల్సరీగా. చేయించకపోతే పిచ్చోడు ఉన్నట్టు ఉంటుంది జుట్టు. సో అందుకని ఎప్పటికప్పుడు హెయిర్ కటింగ్ పడుతూనే ఉంటుంది. అందరూ అంటుంటారు ఆడపిల్ల అయితే బాగుండేది, ఇంత పొడవు జడ వచ్చేస్తున్నావు అని. సో మీరు ఆడపిల్లలు ఉంటే వాడి చూడండి. చిన్నపిల్లల్లో వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుంది కదా, వాళ్ళకి కూడా ఆ నూనె వాడి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వాడి చూడండి, మీకు తెలుస్తుంది. చూసారు కదా ఎలా మాడిపోయిందో. చాలా స్లోగా కాగనివ్వాలి, నల్లగా మాడిపోవాలి, బ్లాక్ కలర్లో వచ్చేసేయాలి. ఇప్పుడు మనం హెయిర్ డై వేసుకుంటాం కదా, అట్లా ఆ రంగులోకి వచ్చేసేయాలి ఆయిల్. ఆ కాయలు నల్లగా మాడిపోతేనే దాని నుంచి మనకు దానిలో ఉన్నటువంటిది ఆయిల్లోకి చేరుతుందనమాట. సో ఇలా మీ దగ్గర ఏదైనా జల్లెడి మూకుడు ఉంటే, జల్లెడి గిన్నె ఉంటే దాంట్లోకి ఇది నల్లగా మాడిన తర్వాత దీన్ని ట్రాన్స్ఫర్ చేసేయండి. ట్రాన్స్ఫర్ చేసి ఒక గిన్నెలో పెట్టి ఓవర్ నైట్ ఉంచేసేయండి. ఓవర్ నైట్ ఉంచేస్తే కాయలో ఉన్నటువంటి నూనె అంతా కింద ఉన్న గిన్నెలోకి వచ్చేస్తుంది. చూసారు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ నేను దాన్ని వడకట్టాను. ఎందుకు వడకట్టానంటే అది జల్లెడి గిన్నె కదా, దాంట్లో మళ్ళీ గింజలు ఉండిపోతాయి, అందుకని వడకట్టాల్సి వచ్చింది. స్ట్రైనర్తో వడకట్టేస్తాను ఫ్రెండ్స్. అయితే కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి, గాజు సీసాలోనే మనం ఇలా ఏ ఔషధం తయారు చేసినా కూడా, అంటే ఇప్పుడు తలకి రాసుకునే ఆయిల్ అయినా లేదు, ఇలా కాళ్ళకి రాసుకునే ఆయిల్ అయినా సరే గాజు సీసాలో భద్రపరచుకోవటం మంచిది. ప్లాస్టిక్ డబ్బాల కంటే గాజు సీసాలు వాడుకోవటం మంచిది. ఒకప్పుడు చూసారా, కొబ్బరి నూనె సీసాలు కూడా గాజు సీసాలే ఉండేవి మన అమ్మమ్మ తాతయ్యల టైంలో. మన టైం వచ్చేసరికి ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చినాయి. సో చూసారు కదా, అట్లా వడకట్టుకోవాలి. వడకట్టుకుంటే ఆ గిన్నెలో నుంచి, ఆ జల్లెడి మూకుట్లో నుంచి వచ్చినటువంటిదంతా ఏమన్నా ఉంటే రసము, అది కూడా స్ట్రైనర్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. దీనిని డైలీ మార్నింగ్ ఈవినింగ్
ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో మోకాళ్ళకి చేతులకి నడుముకి కీళ్ళ నొప్పులకి బాడీ అంతా కూడా అప్లై చేసుకున్నా పర్వాలేదు. బట్ ఆ నూనె నోట్లోకి వెళ్ళకుండా మాత్రం చూసుకోండి. ఎందుకంటే ఏదేమైనా ఉమ్మెత్తు విషం అంటారు. సో అందుకని బాడీకి తప్ప నోటికి కంటికి చాలా జాగ్రత్తగా వాడాలి. సో అది బాగా మీరు ఒంటికి పట్టించుకొని వేడి నీళ్ళతో 2-3 అవర్స్ ఉండి వేడి నీళ్ళతో కడుక్కుంటే మీకు ఉపశమనం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగా క్రానిక్ అయిపోయినటువంటి నొప్పులకి అంత పని చేయదు. అయితే స్టార్టింగ్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాడండి. ఖచ్చితంగా నొప్పులు తగ్గుతాయి. ఫ్రెండ్స్, మరొక వీడియోతో మరోసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.